విజయవాడలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ 25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఏకలవ్య స్కూల్స్ కు సంబంధించిన బిల్లు మంజూరు విషయంలో ఈఎన్సీ శ్రీనివాస్ మొదట 25 లక్షలు లంచం తీసుకున్నాడు. అది సరిపోక మరో 25 లక్షలు ఇవ్వాలని స్కూల్ నిర్వాహకులను డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. శ్రీనివాస్ ను ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈ రోజు ఏసీబీకి భారీ తిమింగలం దొరికిందని చెప్పొచ్చు. ఈయన గతంలో కూడాను పలు అవినీతి కేసుల్లో కూడా ఆయన చిక్కుకొని ఉన్నాడు. ఈ ఏసీబీకి సంబంధించి చూస్తే కనుక ట్రైబల్ వెల్ఫేర్ లో ఆయన ఈఎన్సీగా పనిచేస్తున్నాడు. ఇటీవలనే ఆయనకు పర్మనెంట్ ఈఎన్సీగా ఆయనకు ప్రమోషన్ కూడా రావడం జరిగింది. ఇంతవరకు ఇన్ఛార్జిగా ఆయన చేయడం జరుగుతూ ఉంది. ఒక కేసులు అంటే ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధికి సంబంధించి బిల్లులు చెల్లించేందుకు కోసం కాంట్రాక్టర్ల నుంచి ఈయన డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈయన గతంలో కూడాను ఇటువంటి ఆరోపణలే పలు ఎదుర్కోవడం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖలో ఆయన ఇంజనీరింగ్ చీఫ్ గా ఉన్నటువంటి ఈ సుబ్బవరపు శ్రీనివాసరావు 35,50,00,000 సంబంధించినటువంటి బిల్లు క్లియరెన్స్ ఏవైతే ఉందో దానికోసం అని చెప్పేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అయితే వారు ఇచ్చేందుకు నిరాకరివ్వడంతో వీళ్ళు బిల్లు చెల్లించకుండా వేధిస్తా ఉన్నాడు. ఈ నెలాఖరులో ఆయన రిటైర్డ్ కావాల్సింది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ అయ్యేటువంటి చివరి రోజుల్లో ఆయన అందుకున్న కాటికి దండుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయడంతో వికటించింది. వీరు ఏసీబీని కలిశారు. దీంతో ఈయనకు ఒక 50 లక్షలు ఇచ్చేందుకోసం అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది. అందుకోసం అని చెప్పేసి 25 లక్షలు అంటే ముందుగా ఇచ్చేట్లుగా ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ మొత్తం స్వాధీనం చేసుకునేందుకోసం ఆయన ఆఫీస్ లోనే ఈ కాంట్రాక్టర్ కలవడం జరిగింది. ఈ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈయన మీద గతంలో కూడాను ఈ నిధుల దుర్వినియోగం కేసు ఒకటిను, తర్వాత గతంలో ఏసీబీ రైడ్స్ లో అరెస్ట్ అయినటువంటి చరిత్ర కూడా ఆయనకుంది. అంతేకాకుండా ఈయన తాను పదవిలో ఇంకా కొద్ది కాలం కొనసాగించేందుకోసం తన ఏ ఉద్యోగం ఏదైతుందో దానికి కొనసాగించాలా అని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి ఫైల్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. అయితే ఇతన్ని కొనసాగించవద్దు, ఇతను చాలా వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఉద్యోగులు పలువురు ఈ ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఈయన ఉద్యోగులను కూడాను డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన వేధింపులకు గురి చేసేటువంటి వాడు. ఈయన వేధింపులు భరించలేనటువంటి ఈ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఈయనను రిటైర్ అయిన తర్వాత కొనసాగించద్దు అని చెప్పేసి ప్రభుత్వానికి గతంలో రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈయనకు రాజకీయాలకు సంబంధించినటువంటి పలుకుబడి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన పదవి కూడా కొనసాగేటువంటి అవకాశం మరొక 2 ఏళ్లు కొనసాగే అవకాశం అంటే రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈయన మొత్తానికి పాపాలన్నీ పండి ఈ రోజు ఏసీబీకి దొరకడం జరిగింది. రైట్ విజయ్ చంద్రన్.